ఫ్రెండ్స్, చాలా రోజుల తర్వాత ఈ వీడియో అనేది చేయడం జరుగుతుందండి. ఇది వచ్చేసి టీఫా స్కానింగ్ రిపోర్టు నాకు చేశారు చూడండి. 27th March చేశారు. ఇది నాకు కరెక్ట్గా 5th month ఎండ్ అయిపోయింది. 6th monthలోకి స్టార్ట్ అవ్వగానే 3 days అవ్వగానే చేశారన్నమాట ఈ టీఫా స్కానింగ్ రిపోర్ట్ అనేది. దాని గురించి మీకు చూపిస్తాను ఎలా ఉంది అనేది. చూడండి, ఫస్ట్ వచ్చేసి ఇక్కడ సింగిల్ లైఫ్ ఇంట్రాయూట్రైన్ ఫీటస్ ఈజ్ సీన్ అండ్ ఎక్స్టెండెడ్ బ్రీచ్ ప్రజెంటేషన్ ఎట్ ది టైమ్ ఆఫ్ స్కాన్ అని ఇచ్చారండి. ఇదేంటి అని అంటే సింగిల్ లైవ్ ఫీటస్ ఉంది, ఒక బేబీ ఉన్నట్లు. సింగిల్ లైవ్ అంటే ఇక్కడ కనుక డబుల్ ఉంటే డబుల్ అని చెప్పేసి మనకు మెన్షన్ చేస్తారు. సింగిల్ ఉంది. అలాగే పొజిషన్ అనేది ఎలా ఉంది అని అంటే ఎక్స్టెండెడ్ బ్రీచ్ ప్రజెంటేషన్ అని చెప్పేసి ఇచ్చారండి. అట్ ది టైమ్ ఆఫ్ స్కాన్ చేస్తున్న టైంలో బేబీ బ్రీచ్ పొజిషన్లో ఉంది అని ఇచ్చారు. బ్రీచ్ ప్రజెంటేషన్ అంటే మనకి ఏంటి అని అంటే బేబీ హెడ్ పైకి కాలు కిందికి ఉన్నట్లండి. బ్రీచ్ ప్రజెంటేషన్ మనకి నార్మల్గా పొజిషన్ అనేది బేబీ పొజిషన్ అనేది హెడ్ కిందకు ఉండాలి, అలాగే బేబీ కాళ్ళు పైకి అనేది ఉండాలి. అప్పుడు మనకి ఇక్కడ నార్మల్గా ఉన్నట్లు. అప్పుడు ఇక్కడ మనకి సిపాలిక్ ప్రజెంటేషన్ అని రాస్తారు. కానీ నాకు హెడ్ అనేది పైకి ఉంది, కాళ్ళు అనేది కిందకు ఉంది. బ్రీచ్ ప్రజెంటేషన్ అని చెప్పేసి మనకి మెన్షన్ చేశారు. ఇది స్కానింగ్ టైంలో అట్లా ఉందని చేశారండి. నేను మేడంని అడిగాను, ప్రాబ్లం ఏమైనా ఉంటుందా మేడం అని అంటే, మేడం అయితే ఇప్పుడే కదమ్మా స్కానింగ్ టైంలో ఇట్లా ఉంది కదా, ముందు నెలల్లో చేంజ్ అవుతూ వస్తుంది, బేబీ తిరుగుతూ ఉంటారు కదా, సో ప్రాబ్లం ఏమీ ఉండదు, మ్యాక్సిమం మారుతూ ఉంటారు. మీకు 9th monthలో మనకి 36th week అప్పుడు మనకి అప్పుడు చూసుకోవాలి. ఆ పొజిషన్ని బట్టి మనకి నార్మల్ డెలివరీ అవుతుందా, సిజేరియన్ అవుతుందా అనేది తెలుస్తుందంట. సో ఇది నాకు ఫస్ట్ బేబీకి సుమేష్కి ఇలా లేదండి. ఆ రిపోర్ట్ కూడా పెట్టున్నాను టీఫా స్కానింగ్ది. అది సిపాలిక్ ప్రజెంటేషన్లోనే ఉంది, నార్మల్గానే ఉంది. కానీ ఈసారి మాత్రం ఈ బేబీ బ్రీచ్ ప్రజెంటేషన్లో ఉందన్నమాట. సో ఇదండి. నెక్స్ట్ వచ్చేసి ప్లాసెంటా ఈజ్ యాంటీరియర్ అప్పర్ అండ్ మిడ్ సెగ్మెంట్ గ్రేడ్ 1 మెచ్యూరిటీ అని ఇచ్చారు. ఇక్కడ ప్లాసెంటా అనేది యాంటీరియర్ పొజిషన్లో ఉంది, అలాగే గ్రేడ్ 1 మెచ్యూరిటీకి వచ్చింది. నాకు ఎన్టీ స్కాన్ రిపోర్ట్ మీరు చూసే ఉంటారు. అంతకుముందు ఎవరైనా వీడియో చూసినట్లయితే ఎన్టీ స్కాన్ది అది చూపిస్తానండి. ఎన్టీ స్కానింగ్లో అప్పుడు చూడండి, ప్లాసెంటా అపియర్స్ యాంటీరియర్ ఉంది, అలాగే గ్రేడ్ 0 to 1 మెచ్యూరిటీ అని ఇచ్చారు. అప్పుడు 0 to 1 మెచ్యూరిటీలో ఉంది, ఇప్పుడు వచ్చేసి గ్రేడ్ 1 మెచ్యూరిటీకి వచ్చిందనమాట. నెక్స్ట్ వచ్చేసి అమ్నియోటిక్ ఫ్లూయిడ్ ఈజ్ బిట్వీన్ 5th and 50th percentile ఫర్ దిస్ జెస్టేషనల్ ఏజ్. ఈ జెస్టేషనల్ ఏజ్ ప్రకారం ఈ ఉమ్మనీరు అనేది 5th నుంచి 50th percentile మధ్యలో చూసుకున్నట్లయితే ఏఎఫ్ఐ అనేది 10.9 centimeters మనకి ఇచ్చారు. అంటే ఉమ్మనీరు కొంచెం తక్కువగానే ఉందండి, 50% కంటే కొంచెం తక్కువగా ఉన్నట్లు అనమాట. సో నాకు మేడము ఏం చెప్పారు అని అంటే, నాకు ఇది సాచెట్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఎల్ఆర్జిన్ అని చెప్పేసి సాచెట్స్ అనేది ఇచ్చారు. అవి మీకు చూపిస్తాను. అవి యూజ్ చేస్తున్నాను. అలాగే వాటర్ ఎక్కువ తీసుకోమన్నారు. వాటర్ మిలాను, కొబ్బరి నీళ్ళు, ఇంకా జ్యూసెస్ అలాంటివి ఎక్కువ తీసుకోమన్నారు. ఏఎఫ్ఐ అనేది 10.9 ఉంది. సుమేష్కి అయితే 16 centimeters ఉందండి. అప్పుడు అడ్వకేట్గా ఉందని చెప్పేసి ఇచ్చారు. బట్ ఈ ప్రెగ్నెన్సీకి ఉమ్మనీరు తగ్గిందనమాట. చూసారు కదా. తర్వాత వచ్చేసి లార్జెస్ట్ సింగిల్ వర్టికల్ పాయింట్ మెజర్స్ 4.4 centimeters అన్నారు. ఇదంతా ఫీటల్ బోన్స్ నార్మల్గా ఉన్నాయి, అలాగే వెంట్రికల్ సిస్టమ్ నార్మల్గా ఉంది. ఇవంతా కూడా అన్నీ కూడా నార్మల్గానే అని చెప్పేసి మనకి ఇచ్చారండి. నాస్ట్రిల్స్, లిప్స్, ఫేస్ ఇవన్నీ కూడా ఫేస్కి సంబంధించింది. ఫేషియల్ కౌంటర్ నార్మల్, అలాగే నాజల్ బోన్ సీన్ అని ఇచ్చారు అనమాట. మనకి ఎన్టీ స్కాన్ రిపోర్ట్లో నాజల్ బోన్ మెయిన్ ఇంపార్టెంట్ కదండి. అలాగే ఇది సీన్ అని చెప్పేసి ఇచ్చారు. తర్వాత ఫీటల్ హార్ట్ ఈజ్ 4 chambered, అలాగే నార్మల్ అని చెప్పేసి ఇచ్చారన్నమాట. ఫీటల్ హార్ట్ 4 chambered కూడా నార్మల్గా ఉంది. మూమెంట్స్ నార్మల్గా ఉన్నాయి. బేబీ యొక్క హార్ట్ పల్సేషన్ నార్మల్గా ఉంది. అలాగే హార్ట్ రేట్ చూడండి, 138 BPM అని ఉంది. బీట్ పర్ మినిట్ 138 అని ఇచ్చారు. ఎన్టీ స్కానింగ్లో కూడా స్కాన్ చూడండి 138 సేమ్ అట్లానే ఉంది. ఏమి ఇంక్రీజ్ అవ్వలేదు, డిక్రీజ్ అవ్వలేదు. హార్ట్ రేట్ అనేది 138 BPM ఉంది. నెక్స్ట్ వచ్చేసి
నో ఎవిడెన్స్ ఆఫ్ ప్లూరియల్ ఎఫిషన్ అని చెప్పేసి ఇచ్చారు. దీని గురించి నాకు అంత ఐడియా లేదండి. స్టొమక్ బబుల్, అలాగే లివరు, బౌల్ లూప్స్ ఇవంతా నార్మల్, గాల్ బ్లీడరు ఇవన్నీ కూడా నార్మల్గానే ఉన్నాయి. అబ్డామిన్ వాల్ మెయింటైన్డ్, కిడ్నీస్ నార్మల్గా ఉన్నాయి. ఇక్కడ చూడండి, యూరినరీ బ్లాడర్ ఈస్ పార్షియల్లీ డిస్టెంటెడ్ అని ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుందన్నమాట. యూరినరీ బ్లాడర్ అనేది అంటే 6th month రాగానే తీశారు కదండి. సో ఇట్లా వచ్చింది పార్షియల్లీ డిస్టెంటెడ్ అని. ఫీటల్ స్పైన్ అపియర్స్ నార్మల్ అని ఇచ్చారు. ఇంకా ఇవంతా కూడా హ్యాండ్, ఫీట్ నార్మల్గా ఉన్నాయి అని చెప్పేసి ఇచ్చారు. ఇంకా 3 విజల్ ఎంబల్ కార్డు నోటెడ్, బొడ్డు తాడు ఉంటుంది కదా అది నోట్ చేసినట్లు ఇచ్చారు. సర్విక్స్ లెంత్ మెజర్స్ నార్మల్ అని ఇచ్చారు కానీ ఇన్ని సెంటీమీటర్స్ అని రాయలేదు. బట్ ఎన్టీ స్కాన్ రిపోర్ట్లో చేశారు కదా 4th month 3.5 సెంటీమీటర్ అని చెప్పేసి ఇచ్చారు కదా. అలాగే ఇంటర్నల్ ఓఎసిస్ క్లోజ్డ్. మనకి మెయిన్గా ఇక్కడ ప్రజెంటేషన్ ఏంటి, ఏ పొజిషన్లో ఉంది, అలాగే ఉమ్మనీరు ఎంత ఉంది, హార్ట్ రేట్ ఎంత ఉంది, అలాగే మనకి మూమెంట్స్ ఎలా ఉన్నాయి, బేబీ యొక్క పార్ట్స్ అన్నీ కూడా నార్మల్గా ఉన్నాయా లేదా అనేది చూసుకోవాలి. మన టీఫా స్కాన్ రిపోర్ట్లో మనకు అంతా కూడా తెలిసిపోతుంది. అన్నీ కూడా మన ఫేస్ కానీ అబ్డామినల్ కానీ ఎవ్రీథింగ్ ఇందులో వచ్చేస్తాయండి. ఎందుకంటే బేబీ ఫామ్ అయ్యి ఉంటుంది కదా. సో ఈ మంత్లో మనం టీఫా స్కాన్ చేయించుకోవడం చాలా ముఖ్యం అన్నమాట. దీంట్లోనే మనకి ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇందులోనే తెలుస్తుంది. ఇప్పుడు నాకు ఉమ్మనీరు తక్కువగా ఉంది, అలాగే బేబీ బ్రీచ్ ప్రజెంటేషన్లో ఉంది. సో నా ఈ 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఇట్లా తెలుస్తుంది అనమాట. ఇంకా అలాగే బేబీ పార్ట్స్ అన్నీ కూడా నార్మల్గా ఉన్నాయా లేదా అనేది మనకి ఇట్లా తెలుస్తుంది. ఇవంతా కూడా నార్మల్గానే ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు చూద్దాము. ఇక్కడ చూడండి, మీకు క్లారిటీ లేదండి, ఒక్క నిమిషం. ఇక్కడ మీకు క్లారిటీ ఉందో లేదో మరి. ఇవంతా కూడా స్కానింగ్ చేశారు కదా, రైట్ కిడ్నీ, లెఫ్ట్ కిడ్నీ, ఇవంతా కూడా 3 విజల్ కార్డు, ఇవంతా కూడా 4 ఛాంబర్ వ్యూ, హార్ట్ది సంబంధించింది. అలాగే ఇక్కడ చూడండి, బేబీ హ్యాండ్ కనిపిస్తుందా మీకు, బేబీ హ్యాండ్, అలాగే లెగ్ చూడండి. ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి. క్లారిటీ లేదండి, బట్ హ్యాండ్, ఫోటో అని చెప్పేసి మెన్షన్ చేశారు. అలాగే ఫేస్ ఇది హెడ్ సెన్స్ ఇదంతా అనమాట. బట్ క్లారిటీ లేదు. దగ్గర నుంచి చూస్తే కొంచెం కనిపిస్తుంది కానీ ఇలా వీడియోలో అయితే క్లారిటీ లేదండి. తర్వాత వచ్చేసి ఇక్కడ చూడండి, ఇదంతా కూడా ఫీటల్ బయోమెట్రీ అనమాట. ఇవంతా కూడా ఎంత ఎంఎంలో ఉంది, ఇన్ని వీక్స్కి ఎంత ఎంఎంలో ఉంది, బీపీడీ, అలాగే హెచ్సి, హెడ్ సర్కంఫరెన్స్, ఇవంతా కూడా ఫీటల్ బయోమెట్రీ అని ఇచ్చారు కదా. ఇవి ఇంత లెంత్లో ఉన్నాయి. 20 వీక్స్కి, 21 వీక్స్కి ఇట్లా ఒక్కొక్కటి ఒక్కొక్క మెజర్మెంట్లో వచ్చిందనమాట. ఇవంతా కూడా అదేనండి. ఫీమరస్ లెంత్, ఎఫ్ఎల్ అంటే ఇది 21 వీక్స్కి ఉంది, ఇది 20 వీక్స్కి వచ్చిందనమాట. ఇట్లా వీటిని బట్టే మనకి ఈడిడి అనేది ఎస్టిమేట్ చేస్తారనమాట. ఇక్కడ చూడండి, యావరేజ్ జెస్టేషనల్, జిఏ అంటే జెస్టేషనల్ ఏజ్ బై యూఎస్ 21 వీక్స్ 4 days అనమాట. ఇప్పుడు ఇదంతా ఈ స్కానింగ్ ప్రకారము వచ్చింది ఏంటి అని అంటే 21 వీక్స్ 4 days అని వచ్చింది మనకి. దీని ప్రకారం మనకి ఈడిడి ఎప్పుడు వచ్చిందో చూడండి, 3rd 8 2021 అని ఇచ్చారు. ఎన్టీ స్కాన్ రిపోర్ట్లో కూడా అప్పుడే వచ్చిందండి, 3rd 8 అనే వచ్చింది ఈడిడి. సారీ, ఒక్క నిమిషం. 3rd 8 అని, ఇదిగోండి 3rd 8 కాదు, సారీ, 37 2021 వచ్చింది. చూసారు కదా. నాకు మేడం చేసినప్పుడు మేడం ఇచ్చిన డేట్ కూడా 3rd 8 2021 అండి. ఇది ఎన్టీ స్కాన్లో మాత్రం 37 వచ్చింది. అలాగే ఇక్కడ వచ్చేసి 3rd 8 2021 వచ్చింది. మ్యాక్సిమం టీఫా స్కానింగ్లో ఏది వస్తుందో డెలివరీ డేటు అదే అవుతుందండి. సుమేష్కి నాకు సేమ్ అట్లానే అయింది. సో నేను ఇది అనుకుంటున్నాను, ఏమో చూడాలి, మనం చెప్పలేం కదా. సో ఇదేంటి అని అంటే ఇదేంటంటే ఫీటల్ వెయిట్ అనమాట. ఫీటల్ వెయిట్ అనేది 402 grams ఉంది.
నేను చేయించుకున్న టైంకి 402 గ్రామ్స్ ఉంది బేబీ వెయిట్ అనేది. మనకి ఇక్కడ అంతా కూడా మనకి ఇంప్రెషన్ చూసుకోవాలి. మెయిన్ మనకి ఇంప్రెషన్లో మెన్షన్ చేసేస్తారు, ఏమన్నా ప్రాబ్లం ఏమన్నా ఉంటే సరే మనకి ఇంప్రెషన్లో మెన్షన్ చేస్తారనమాట. ఇక్కడ చూడండి, ఏ సింగిల్ లైవ్ ఇంట్రాయూట్రైన్ ఫీటస్ ఆఫ్ 21 to 22 వీక్స్ జెస్టేషనల్ ఏజ్. ఈ స్కానింగ్ తీసింది 21 నుంచి 22 వీక్స్ మధ్యలో ఉంది అని చెప్పేసి ఆ ఫీటల్ యొక్క ఏజ్ అని చెప్పేసి మనకి మెన్షన్ చేశారు. అలాగే నో మేజర్ స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీస్ డిటెక్టెడ్ ఇన్ ద ఫీటస్ టు ద ఎక్స్టెంట్ సీన్ అట్ దిస్ జెస్టేషనల్ ఏజ్. ఈ ఏజ్ ప్రకారం, ఈ జెస్టేషనల్ ఏజ్ ప్రకారం పెద్దగా అంటే మేజర్ స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీస్ ఏమీ కనిపించలేదు, డిటెక్ట్ చేయలేదు అని చెప్పేసి మనకి ఇచ్చారు. నాకేంటి అని అంటే మళ్ళీ ఆ రోజే నాకు ఏం రాశారు చూడండి, రివ్యూ ఆఫ్ ఫీటల్ ఇయర్స్ ఆఫ్టర్ 2 to 3 days అని రాశారు. ఫీటల్ ఇయర్స్కి ఇంకోసారి మళ్ళీ రివ్యూకి రమ్మన్నారు ఒక 2 to 3 days తర్వాత. మళ్ళీ నేను 31st వెళ్ళాను, 31st 3rd మార్చ్ 31st వెళ్ళాను. ఇది వచ్చేసి ఇది తీసింది 27th మళ్ళీ 3rd వెళ్ళాను, అప్పుడు జస్ట్ 1 minute చెక్ చేశారు అంతే. ఇది వచ్చేసి రివ్యూ ఆఫ్ ఫీటల్ ఇయర్ నార్మల్ అని చెప్పేసి మనకు వచ్చిందనమాట. ఇదండి టీఫా స్కానింగ్ రిపోర్ట్. మాకు ఈ టీఫా స్కానింగ్ రిపోర్టు ఎంత తీసుకున్నారు అని అంటే 900 ఏమో తీసుకున్నారండి. అంటే ప్లేసెస్ని బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది కదా, సో మాకు ఇక్కడ 900 అనేది అమౌంట్ అనేది తీసుకున్నారు. ఇంకా ఏంటి అని అంటే ఇది మనకి టీఫా స్కానింగ్ అనేది ఎలా చేస్తారు అంటే అబ్డామినల్ మీదే చేస్తారండి. చూసారు కదా, ఇదంతా కూడా మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే నాకు టీఫా స్కానింగ్ రిపోర్ట్ ద్వారా బేబీ బాయా బేబీ గర్లా అనేది కూడా నాకు మీకు ఏమనిపిస్తుంది నా రిపోర్ట్ని చూసి, అలాగే పొజిషన్ని బట్టి, బేబీ హార్ట్ బీట్ని బట్టి ఏమన్నా తెలుస్తుందా మీకు అనేది నాకు మెన్షన్ చేయండి. నేను సుమేష్ది పెట్టున్నాను, సేమ్ సుమేష్దిను ఇది కంపారిజన్తో నేను ఇంకో వీడియో అనేది చేస్తాను. ఎలా ఉంది, బేబీ గర్ల్ పుడుతుందా బేబీ బాయా? మేమైతే గర్ల్ కావాలనుకుంటున్నాను ఈసారి. సో హోప్ గర్ల్ పుట్టాలని అనుకుంటున్నాను, అమ్మాయి పుట్టాలని అనుకుంటున్నాము. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా ఏంటి అని అంటే ఇంకా టీఫా స్కానింగ్ రిపోర్ట్ గురించి ఏమన్నా మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కనుక నా కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరీ మీకు ఎక్కువ ఇదిగా ఉంటే మాత్రం నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి అండి. ఎలా ఎక్కువగా చెప్తున్నాను అనుకుంటే మాత్రం నాకు కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. అంతేగాని పిచ్చిగా మాట్లాడడం అట్లా చేయొద్దు ప్లీజ్ అండి. ప్రజెంట్ నేను ప్రెగ్నెన్సీ క్యారింగ్లో ఉన్నాను కాబట్టి వాయిస్ అనేది లోగా ఉంటుంది, సో అర్థం చేసుకోండి. ఇంకా ఏం చెప్పాలి, ఇంకా నాకు మెడిసిన్ ఏమనేది ఏమి ఇచ్చారు అని చెప్పేసి నేను మీకు చూపిస్తాను ఇప్పుడు. ఇదిగోండి నాకు ఇచ్చిన మెడిసిన్ అనమాట. ఇది నాకు 4th month నుంచి ఇవే ఇస్తున్నారండి, అంటే ట్యాబ్లెట్స్ ఇవే ఇస్తున్నారు. చేంజ్ అయిందల్లా ఇది ఒకటే, ఎందుకంటే ఉమ్మని తక్కువగా ఉంది కాబట్టి శాచెట్స్ అనేది ఇచ్చారు. ఇది వచ్చేసి ఐరన్ ట్యాబ్లెట్స్ అండి. ఇక్కడ చూడండి, ఫెరస్ ఎస్కోప్రేట్ అండ్ ఫోలిక్ యాసిడ్ సాఫ్ట్ జిలటిన్ క్యాప్సిల్స్, ఐరన్ క్యాప్సిల్స్ అని చెప్పేసి మనకి ఇచ్చారు. 1 monthకి ఇచ్చారు, నాకు 1 monthకి మళ్ళీ రమ్మని చెప్పారు. ఇది వచ్చేసి ఐరన్ ట్యాబ్లెట్స్. ఇది వచ్చేసి కాల్గ్రోన్ కాల్షియం సప్లిమెంట్ బ్యాలెన్స్డ్ విత్ మ్యాగ్నీషియం జింక్ విటమిన్ D3 ట్యాబ్లెట్స్ అని చెప్పేసి ఇచ్చారు మనకి. ఇది వచ్చేసి కాల్షియం. నేను 4th month నుంచి ఇవే వేసుకుంటున్నానండి, కానీ కంపెనీస్ అనేది చేంజ్ అవుతూ ఉంటున్నాయి. అక్కడ షాప్లో అదే సేమ్ కంపెనీ లేకపోవడం అనేది జరుగుతుంది. కంపెనీ అయితే చేంజ్ అవుతుంది కానీ ఐరన్ కాల్షియం ట్యాబ్లెట్లే, కానీ చాలా హీట్ చేస్తుందండి ఈ ఐరన్ ట్యాబ్లెట్స్కి. కాల్షియం ఓకే కానీ ఐరన్ ట్యాబ్లెట్కి చాలా హీట్ చేస్తుంది. సో ఇదండి, ఇది వచ్చేసి ప్రోటీన్ పౌడర్ అనమాట. ప్రోటోన్ మామ్ బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అండ్ బ్రెస్ట్ ఫీడింగ్, చాక్లెట్ రెడ్ ఫ్లేవర్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఫోర్టిఫైడ్ విత్ DHA, లాక్టోఫెరిన్, కాల్షియం అండ్ విటమిన్స్. దీని కాస్ట్ వచ్చేసి
299. 1 బాటిల్ అయిపోయింది. నాకు ఫస్ట్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన దగ్గర నుంచి ఇది ఇస్తున్నారు. ఇది ఈ టైంలో మళ్ళీ ఇంకోటి తీసుకొచ్చానమాట. సో ఇదనమాట ప్రోటోన్ మామ్, చాలా బాగా హెల్ప్ అవుతుంది. కానీ కొంచెం ఇదిగా ఉంటుంది, మనం తాగాలి కాబట్టి అట్లా. సో ఇదండి, ఈ 3 అయితే కాల్షియము, ఐరన్, ప్రోటోన్ మామ్ అనేది ఫస్ట్ నుంచి ఇస్తున్నారు. ఈ మంత్లో నాకు చేంజ్ చేసిందల్లా ఏంటి అని అంటే LRG9 అని ఇచ్చారండి. ఇవి శాచెట్స్. ఇవేంటి అని అంటే నాకు ఉమ్మనీరు పర్సంటేజ్ తక్కువగా ఉంది కదా, 10.9 అని చెప్పేసి ఇచ్చారు కదా. సో ఈ శాచెట్స్, మీకు ఏమైనా ఈ శాచెట్స్ గురించి ఏమైనా డౌట్ ఏమైనా ఉంటే నాకు అడగండి, నేను మళ్ళీ దీని మీద వీడియో చేస్తాను, లేకపోతే మీకు కమెంట్ సెక్షన్లో తెలియజేస్తాను. ఇది చూడండి, దీని కాస్ట్ అనేది ప్రైస్ ఎంత ఉంది, 41 రూపీస్. 41 రూపీస్ ఉంది. ఇది జస్ట్ మనము నాకు 1 టైమ్ తీసుకోమని చెప్పారు. నేను నైట్ 7కి అలా తీసుకుంటున్నాను. 7కి తీసుకుంటున్నాను. 6.5 గ్రామ్స్ శాచెట్స్. ఇది షుగర్ ఫ్రీ విత్ ఇంప్రూవ్డ్ ఫ్లేవర్ RG ప్రెగ్ శాచెట్ అని ఇచ్చారనమాట. ఈ గ్రాన్యువల్స్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుందంటండి ఉమ్మనీరు పెరిగేకి. నాకు 1 టైంకి ఇచ్చారు, నేను నైట్ తాగుతున్నాను. 1 గ్లాస్ ఆఫ్ వాటర్లో వేసుకొని తాగుతున్నాను అనమాట. వాటర్ కూడా ఎక్కువ తీసుకోకూడదండి, అంటే ఇది మిక్స్ చేసుకునేటప్పుడు చిన్న గ్లాస్ తీసుకుంటే హాఫ్ గ్లాస్ అట్లా తీసుకుని అందులో మిక్స్ చేసుకుని తాగాలన్నమాట. ఆరెంజ్ ఫ్లేవర్ వస్తుంది. అలాగే వీటితో పాటు మనకి ఉమ్మనీరు తక్కువగా ఉన్న వాళ్ళు ఎక్కువగా ఆరెంజెస్, అలాగే వాటర్ మెలోన్, కోకోనట్ వాటర్ ఎక్కువగా తీసుకోవాలి. 6 to 7 లీటర్స్ కంపల్సరీ తీసుకోవాలండి. నేను ఇప్పుడు అలానే తీసుకుంటున్నాను. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఎంత ఉంటుంది అనేది చూడాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకేమైనా డౌట్స్ ఏమైనా ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నాను. అలాగే నాకు బేబీ గర్ల్ పుడతారా, బేబీ బాయ్ పుడతారా అనేది మీకు తెలిసినట్లయితే నాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇక్కడ హార్ట్ రేట్ వచ్చేసి 138 BPM అని వచ్చింది, అదొకటే నాకు ఇదిగా ఉంది. అలాగే నా MT స్కాన్లో కూడా 138 ఉంది. దీన్ని బట్టి చూస్తుంటే మళ్ళీ బాయ్ ఏమో అన్న అనుమానం వస్తుంది. బట్ గర్ల్ పుట్టాలని కోరుకుంటున్నాము. మీకు ఏమనిపిస్తుందో నా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేను సుమేష్ది, నా బేబీ ఫస్ట్ బేబీది నేను ఆల్రెడీ టీఫా స్కాన్ రిపోర్ట్ పెట్టున్నానండి, కావాలంటే మీరు చెక్ చేయండి. సుమేష్ది ఇక్కడ హార్ట్ రేట్ 136 ఏమో ఉన్నట్లుంది. ఒకసారి నేను అది, అలాగే ఈ రిపోర్టు, ఇప్పుడు ప్రజెంట్ బేబీ రిపోర్టు, అది కూడా నేను కంపారిజన్ చేసి ఇంకో వీడియో చేస్తాను. సేమ్ సుమేష్ కూడా ప్లజెంటా అనేది యాంటీరియర్ పొజిషన్లోనే ఉంది. అలా పొజిషన్ను బట్టి, హార్ట్ బీట్ని బట్టి చెప్పడం కష్టం అంటున్నారు. బట్ చూద్దాము, ఎవరు పుట్టినా హ్యాపీగా సేఫ్గా వస్తే చాలు అని అనుకుంటున్నాము. సో ఇదండి, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.